హే గైస్ వాట్స్ అప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఐపీస్ అఫీషియల్స్. సో గైస్ ఇవాళ వీడియోలో సినిమా సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. ఇందులో కొన్ని హెడ్లైన్స్ చెప్పిస్తాను. ఎస్ఎస్ఎంబి 29 సంబంధించిన పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. అది ఎలా ఉంది? నెక్స్ట్ స్పిరిట్ లో చిరంజీవి గారు ఉంటారా లేదా తెలుసుకోవాలన్నా వద్దా? నెక్స్ట్ అలానే వచ్చేసి ఇలానే కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఉండబోతున్నాయి. ఇలానే వచ్చేసి కొన్ని మూవీ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో దానికోసం మీరేం చేయాలి? వీడియోని లాస్ట్ దాకా చూసి అలానే వచ్చేసి మీరు కనుక మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే కింద కనపడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేస్తే మనకు ఒక ఇన్స్పిరేషన్ అయితే వస్తుంది. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి గైస్ మ్యాడ్ 3 అదే మ్యాడ్ క్యూబ్. మ్యాడ్ 1 అయితే నాకైతే భారీగా నచ్చింది. మ్యాడ్ 2 అలా యావరేజ్ అయితే నింది. సో ఇంకా మ్యాడ్ క్యూబ్ అయితే వస్తుందంట. అంటే మ్యాడ్ స్క్వేర్ వచ్చేసి అలా ఉన్నింది, కానీ ఇప్పుడు మ్యాడ్ క్యూబ్ అంట, మ్యాడ్ 3. సో దీనికి షూటింగ్స్ వచ్చేసి December 5 నుంచి అయితే స్టార్ట్ కానుంది. సో చూద్దాం గైస్ మ్యాడ్ 3 అయితే ఎలా ఉంటుందో ఏమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ నగరానికి ఏమైంది, ఇది కూడా మూవీ అయితే పార్ట్ 1 అయితే మంచిగా అయితే ఉంది. సో ఇంకా పార్ట్ 2 అయితే చేయబోతున్నారంట. సో ఇది వచ్చేసి దీనికి సంబంధించిన షూటింగ్స్ వచ్చేసి January నుంచి స్టార్ట్ కానున్నాయంట. నెక్స్ట్ వచ్చేసి పెద్ద మూవీలో మన శోభన గారు అయితే సీనియర్ యాక్టర్ శోభన గారు అయితే చేయబోతున్నారంట. సో ఇది వచ్చేసి అఫీషియల్ న్యూస్ అయితే వచ్చేసింది. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి బాహుబలి ది ఎపిక్. సో గైస్ బాహుబలి ది ఎపిక్ అయితే జియో హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ కానుంది. అతి త్వరలోనే జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కన్ఫర్మ్ డేట్ అయితే రాలేదు. సో డేట్ వచ్చిన తర్వాత మీకైతే తెలియజేస్తాను. నేనంటూ ఫుల్ ఎక్సైటెడ్ గా థియేటర్లో అంటూ అవ్వలేదు. సో ఇంకా ఓటీటీలో అయినా వచ్చినాక సో ఖచ్చితంగా అబ్బా నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ గా చూసేస్తాను నేనైతే. సో ఇంకా మీరు చూస్తారా లేదా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్పిరిట్ మూవీలో వచ్చేసి మన చిరంజీవి గారు ఉంటారనేసి అయితే ఇప్పుడు దాకా అయితే అప్డేట్స్ అయితే వస్తానున్నాయి. సో ఇది వచ్చేసి మొత్తం ఏం లేదు. స్పిరిట్ లో వచ్చేసి చిరంజీవి గారు ఉండరు అనేసి అయితే సందీప్ రెడ్డి వంగ గారు అయితే తెలియజేశారు. సో మొత్తానికి అయితే చిరంజీవి గారు స్పిరిట్ మూవీలో అయితే మనకైతే కనబడారు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్ఎంబి 29. సో గైస్ మోస్ట్ హైప్డ్ ఇప్పుడు ఇదే. సో రేపు వచ్చేసి దీనికి సంబంధించిన ఈవెంట్ కూడా జరుగుతుంది. సో దీని గురించి మాట్లాడదాం. కానీ ఫస్ట్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. ప్రియాంక చోప్రా గారి లుక్స్ అయితే రిలీజ్ చేశారు. సో అది వచ్చేసి లుక్స్ ఎలా నిన్నారంటే ఓకే గైస్ బాగా అయితే నిన్నాయి. లుక్స్ అయితే నాకంటూ నచ్చినాయి. సో ఇట్స్ ఎ గుడ్ అని అయితే నాకైతే అనిపించింది ఆ పోస్టర్ అయితే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించిన రేపు జరగబోతున్న షో గురించి మాట్లాడుకున్నట్టయితే రేపు వచ్చేసి ఎవరు పడితే వాళ్ళైతే రామోజీ ఫిల్మ్ సిటీలో అయితే లోపలికి వెళ్ళడానికి అయితే షోలు అయితే జాయిన్ అవ్వడానికి అయితే లేదు. సో ఫిజికల్ పాస్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అయ్యేందుకు అయితే ఉంటుంది. అండ్ అలానే వచ్చేసి అందులో ఫిజికల్ పాస్ లో వచ్చేసి QR కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ ని స్కాన్ చేస్తే మీకు వచ్చేసి వీడియో రూపంలో మొత్తం రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. ఆ రూట్ ని ఫాలో చేసుకొని పోతే మీరైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే రీచ్ అవుతారు. ఎందుకురా అంటే విజయవాడ హైవే లో ఉన్న మెయిన్ గేట్ అయితే ఏదైతే ఉందో అది వచ్చేసి క్లోజ్ చేశారంట. సో దానికి వచ్చేసి క్లోజ్ చేశారు. ఇంకా లోపల పోయడానికి వేరే రూట్ అయితే ఉందంట. అది వచ్చేసి ఆ వీడియోలో మీకైతే క్లియర్ గా అయితే తెలిసేదంట. ఫిజికల్ పాస్ ఉన్న వాళ్ళు అది QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత మీకైతే ఆ రూట్ అయితే కనబడుతుంది. అండ్ అలానే వచ్చేసి రోడ్ సైడ్ న ప్రతి చోట స్టార్టింగ్ కాడి నుంచి మీకు పార్కింగ్ స్లాట్ దాకా ప్రతి చోట కూడా పోస్టర్ రూపంలో మీకైతే లొకేషన్స్ అయితే ఉంటాయి. సో దాన్ని ఫాలో చేసుకొని పోతే మీరైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే రీచ్ అయిపోతారు. అండ్ ఎవ్వరు కూడా మనకు షార్ట్ కట్స్ తెలుసు, మనకు వచ్చేసి అది తెలుసు ఇది తెలుసు పదాం పండి అని చెప్పి షార్ట్ కట్స్ అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయకండి. అండ్ వితౌట్ పాస్ కూడా వెళ్ళడానికి అయితే ట్రై చేయకండి. సో అలానే వచ్చేసి అండర్ 18 మరియు ఏజ్ ఉన్న వాళ్ళకి అంటే కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకైతే అలో అయితే లేదంట. సో 18+ ఉన్న వాళ్ళు అండ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 50 అండర్ ఉన్న వాళ్ళు అయితే వెళ్ళడానికి అయితే పర్మిషన్ అయితే దొరికిందంట. ఇది వచ్చేసి మన కమిషనర్ గారు సైడ్ నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇది మన రాజమౌళి గారు అయితే తెలియజేశారు. సో మొత్తానికి అయితే గైస్ వెళ్ళే వాళ్ళు నేను వచ్చేసి తెలియజేసేది ఏంటంటే వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ అలానే వచ్చేసి షోని ఎంజాయ్ చేయండి. మీకు పాసెస్ దొరకలేదా పాసెస్ తీసుకొని ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ పాసెస్ దొరకకపోతే సో ఖచ్చితంగా వచ్చేసి జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో అక్కడ మీరు ఎంజాయ్ చేయండి. నేను కూడా అక్కడనే వచ్చేసి చూడబోతున్నాను. సో అక్కడ మీరైతే చూడండి. కానీ ఎవరు కూడా వితౌట్ పాసెస్ వెళ్ళి వాళ్ళకి అక్కడ జామ్ క్రియేట్ చేసి వాళ్ళకి ఇబ్బంది పోయే వాళ్ళకి పాసెస్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది చేయకండి. సో దయచేసి అండ్ పాసెస్ ఉన్న వాళ్ళు కూడా తొందరపడకుండా ఫ్రీగా ఆరాంగా వెళ్ళి ఆరాంగా ఆ షోని వచ్చేసి సక్సెస్ చేసి వస్తారనేసి అయితే కోరుకుంటున్నాను. సో తొక్కేసిలాట కానీ ఇలాంటి ఏమి చేయకుండా సో ఆరాంగా వెళ్ళి ఆరాంగా వస్తారనేసి
అనేసి అయితే నేనైతే ఈ షోని అయితే మన తెలుగు ఆడియన్స్ అందరూ కూడా ఈ షోని సక్సెస్ చేస్తారనేసి అయితే అనుకుంటున్నాను. సో దట్స్ ఇట్ గైడ్ వీడియో. సో ఈ వీడియో కనుక మీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్. అండ్ ఇప్పటిదాకా మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ వీడియో లాడిందో ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. సో కొత్త టాపిక్స్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ టు యువర్ విఐపీస్ అఫీషియల్.